ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల ధర్మసాగర్ మండలం తాటికాయలలో దారుణం చోటు చేసుకుంది. వివాహితరి సంబంధం పెట్టుకుందని మంచానికి కట్టి వివస్త్రణ చేసి జననాంగాలపై జీడిపోసిన హృదయ విదారక ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. తన భర్త రాజుతో పాటు వివాహితర సంబంధం పెట్టుకున్న రమను గుండు గీయించిన వైనాన్ని మనం చూడొచ్చు. పలుమార్లు పంచాయతీలు జరిగినా తీరు మారకపోవడంతో కొట్టామని భార్య చెప్పడం జరిగింది. ఆలస్యంలోకి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మూడు మీరు మాట్లాడకురి ఎన్ని కొత్తావు చెప్పు నాకు. అయితే ఇట్లా మందిని చంపుకుంటా నీ బల్తా అంటది. నువ్వు మందిని చంపుకుంటా పోతే ఆ పార్వతి లెక్క నేను నేర్చుకుంటూనే ఉండన్న. చెప్పు నువ్వు జాటి మస్తు కొడతాను నువ్వు ఇంకెక్కడికి పోతావు అసలు నువ్వు ఎంతమంది ఉంచుకున్నావు ఉప్పర పెళ్లి కాడా నువ్వు ఈ మాయ మాటలు చెప్పి రాజుగాని మాయం చేసినట్టు దవడ పని కాదు. ఇప్పుడు పండు ఇప్పుడే ఉంచుతావు తిమ్మంపేటకు వచ్చినప్పుడు ఏమన్నా నేను ఫోను మర్చిపోయిన అన్నవా? మరి ఇప్పుడు మీరు ఏం చెప్తాను? ఇప్పుడే ఆగు జరు గంగ ఆగు. ఇప్పుడు ఏడున్నావు నువ్వు? ఎవరు నుంచి ఆయన నా బండి వాళ్ళ ఆయన ఉంచిండు. మరి ఆయన ఉంచినప్పుడు మరి అక్క గంగక్క నీ మోడికి చేస్తాడు. మరి నాకు ఫోన్ చేస్తూ కదా, పాలెళ్ళు ఉన్నారు, కామరాజ్ బాగున్నాడు, మా నా కొడుకున్నాడు, ఇంతమంది ఫోన్ చేసి చంపేస్తాడా నిన్ను. ఇప్పుడు నేను చంపుతా. నిన్ను వాడతాడు మర్యాద దక్కదా అంటాను. నిన్ను వాడితేనే మర్యాద దక్కదా అంటాడు. నిన్ను చంపుతారా ఎట్లా నువ్వు? చెప్పు ఎట్లా ఎంతమంది అని చెప్తావు? వాడు చంపుతానా? నిన్ను చంపుతానా? నన్ను చంపుతానా? ఎడవలో ఉన్నాడు మంది తెచ్చిన ఫోటో ఊరుకో పిల్లని, నీ మరిదికో పిల్లగాన్ని, నువ్వు సంత మరిదికో పిల్లగాని అన్నట్టు అనుకుంటున్నా. చీరంగానికో పిల్లగాని, బద్రిగానికో పిల్లగాని అన్నట్టు అనుకుంటున్నా. మాట్లాడు. ఇప్పుడు కారం తీసి ఇప్పుడే పోతా. నేను ఎవ్వరు కూడా బట్టలు ఇప్పేసిపోతా. మాట్లాడు. నువ్వు చేసే తప్పు లేదా? నువ్వు మాకు చెప్పాలి. మా పాలు కులపోలు ఉన్నారు, నాటకాలు ధర్మసాగర్ మండలం తాటికాయలలో దారుణం చోటు చేసుకుంది. వివాహితరి సంబంధం పెట్టుకుందని మంచానికి కట్టి వివస్త్రణ చేసి జననాంగాలపై జీడిపోసిన హృదయ విదారక ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. తన భర్త రాజుతో పాటు వివాహితర సంబంధం పెట్టుకున్న రమను గుండు గీయించిన వైనాన్ని మనం చూడొచ్చు.
పలుమార్లు పంచాయతీలు జరిగినా తీరు మారకపోవడంతో కొట్టామని భార్య చెప్పడం జరిగింది. ఆలస్యంలోకి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమోటాగో కేసు నమోదు చేసిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. ఉండే మన పెళ్ళి నా కొడుకు చెప్పు మరి సిగ్గులు అట్లా మాట్లాడడానికి నా పెన్ను అదే అని చెప్పుకొని తిరుగుతాడు. నేను కాదట పెన్నాని నేను ఎవరికో పుట్టిన డోర్లెస్